ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా నా నిండు వందనాలు. ఆదికాండం 41వ అధ్యాయము మొదటి నుండి 4 వచనాల్లో గనక చూస్తే, ఫరో ఒక కల కంటున్నాడు. ఆ కలలో ఉన్నటువంటి భావం లేక ఆ కల ఏమిటి అని మనం చూసినట్లయితే, బలమైనటువంటి 7 ఆవులను, బలహీనమైనటువంటి మరో 7 ఆవులొచ్చి మృంగివేసెను అని తాను కల చూస్తాడు. నిజానికి ఈ బలమైనది, బలహీనమైనవి ఈ 2 గనక పోటీ పెట్టుకుంటే ఏవి గెలుస్తాయంటే, మనందరికీ తెలుసు బలమైనదే గెలుస్తాయి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే బలహీనమైనటువంటివి బలమైన వాటిని మృంగివేసెను అని మనం చూస్తాం. ఈ బలమైనది అంటే ఏంటి? బలహీనమైనది అంటే ఏంటి అని మనం చూసినట్లయితే, బలమైనది దేవునికి మనకు ఉన్నటువంటి ఆ సంబంధం, లేక దేవునికి మనకున్నటువంటి ఆ సహవాసం, లేక ఇది బలమైనది మన ఆత్మీయ జీవితం. ఇది దేవునికి మనకు ఉన్నటువంటి ఆ గొప్ప బంధం. అయితే ఈ బలమైన దానిని బలహీనమైన ఒక చిన్న ఆలోచన మనం అనుకుంటాము, ఇది చిన్నదిలే అని అనుకుంటాం. కోపం, ఇది సాధారణం, ఇది చాలా చిన్నదే అనుకుంటాం. అబద్ధం, ఇది చాలా సాధారణం అనుకొని చిన్న చిన్న వాటిని, చిన్న చిన్నవి వచ్చి మన బలమైనటువంటి విశ్వాసాన్ని లేక మన బలమైనటువంటి ఆ సంబంధాన్ని దూరం చేస్తూ ఉంటాయి. దేవునికి మనకు దూరం చేస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ బలహీనమైనవి బలమైన వాటిని మృంగివేసింది. మన ఆత్మీయ జీవితం అనేది దేవునిలో చాలా బలమైనది, కానీ దానిని చిన్న చిన్న బలహీనతలు వచ్చి మృంగివేసి మనలను దేవుని నుండి దూరం చేసేవిగా ఉంటాయి.